వాక్యం కూడా చాలా మా హృదయాలకి బలంగా అందుకుంది. వాక్యం బాగుంది, మంచి ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోగలిగాం, దీవెనకరంగా ఉంది. 4-5 అవర్స్ కూడా మాకు ఉన్నట్టే అనిపించలేదు, అసలు అంత బాగుంది అనే సందేశము. అంతకుముందు మేము చాలాసార్లు అబ్రహాం గురించి విన్నాము, కానీ ఈరోజు కొత్త ఒక ఆధ్యాత్మిక జీవితం అబ్రహాం జీవితంలో నుంచి నేను నేర్చుకున్నాను. ఆరాధన బాగా నచ్చింది. వ్యక్తిగతంగా మా గురించి ప్రార్థన చేయడం అంతకన్నా బాగా నచ్చింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాలిమనేలన్న శాస్త్రీయంగా అన్ని పవర్ పాయింట్ చూపిస్తూ ప్రతి ఒక్కటి కూడా మంచిగా అర్థమయ్యేటట్టు మాకు చెప్పారు. దేవుని యందు విధేయత కలిగి ఎలా ఉండాలో ఈరోజు మొదటి రోజున మేము నేర్చుకున్నాము. వాక్యం అయిపోయే అంతవరకు కూడా వెళ్తానికి ఇష్టపడలేదు. శక్తివంతమైన ప్రసంగం, మరి మేము ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఈ రాత్రి దేవుడు దైవజనులు నిలబెట్టుకొని అద్భుతంగా మరి మాట్లాడి ఉన్నాడు కనుక అనేక మంది అనేక విధాలుగా శక్తిని పొందుకున్నారు. మంచిగా ఆదరణ కలిగేటట్టుగా ఉన్నది. ఈ కోడికలు బాగా జరిగినాయండి. అబ్రహాం ఇంటి నుంచి వెళ్ళటం అంటే ఏంటంటే వేరే దేశానికి వెళ్లకుండా కొన్ని విధానాలను వదిలిపెట్టి వెళ్ళేదని చెప్పేసి కొత్త సత్యాన్ని చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ మెసేజ్ వాక్యం బాగుంది. బ్రదర్ గారు చెప్పిన వాక్యం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే అది స్క్రీన్ మీద కూడా చూపించి మాకు చాలా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఈ వాక్యం చాలా బాగుందండి. మాకు హృదయాన్ని చాలా నెమ్మదినిచ్చింది. ఎన్నో సార్లు విన్నాం, కానీ ఈ అయ్యగారి వాక్యం చాలా ఆనందంగా ఉంది మాకు. ఆయన ప్రార్థన అన్నా ఆయన వాక్యం అన్నా నాకు చాలా బాగా ఇష్టం అండి. ప్రతిరోజు నేను వీడియోస్ చూస్తూనే ఉంటాను, వింటూనే ఉంటానండి. అవి ఆయన చెప్పే మెసేజ్ అన్నీ వింటూ ఉంటాను. చాలా అర్థంగా ఉంటుందండి, అర్థమవుతుంది తెలియని వాళ్ళకి. చాలా వరకు ఆరాధన చాలా మహిమకరంగా ఉందండి. చాలా బాగా పాడుతున్నారు పాటలు. అమ్మగారు పాటలు బాగా పాడారు. అయ్యగారు వాక్యం బాగుంది. మరి విస్తారమైన జనాంగం ఇచ్చారందుని బట్టి దేవుడి స్తోత్రం. తెనాలి పట్టణంలో ఈ మహాసభలు జరగటం తెనాలి పట్టణానికి ఆశీర్వాదం. పాల్ ఎమ్మెల్యే గారి మీటింగ్స్ తెనాలి ఆర్పిఎం క్లబ్లో జరుగుతున్నాయి. మెసేజ్ చక్కగా మాట్లాడారు. క్రియేటివ్గా మొత్తం వాక్యాన్ని ఆ యొక్క ప్రకటన గ్రంథం సంబంధించినవన్నీ డిస్ప్లేలో చూపిస్తూ చక్క ప్రజలందరికీ చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం ఇలా వింటున్నాను. చాలా మీటింగ్స్కి వెళ్ళాను, కానీ ఈ విధంగా క్రియేటివ్గా డిస్ప్లే చేస్తూ చెప్పడం అనేది చూడలేదు. ఈరోజు చూస్తున్నాను, చాలా అర్థమయ్యింది. దేవుడు నాతో కూడా వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇంకా ఈ విధంగా మీటింగ్స్ క్రియేటివ్గా ఆ డిస్ప్లేస్ ద్వారా ఇంకా అనేక మందికి వాక్యం అందించాలని కోరుకుంటున్నాను. బ్రదర్ మాకు వివరించినటువంటి ప్రకటన గ్రంథంలో ముద్రలో మాలో ఉన్నటువంటి బంధకాలను పడుతున్నటువంటి వాటి గురించి, వాటి యొక్క విడుదల గురించి ఎంతో స్పష్టత మాకు ఇచ్చి ఉన్నారు. మరి దైవజనులు ఎంతో ప్రయాసపడి ప్రాంతంలో మరి 4 దినములు కూడా మరి సంవత్సర కాలం అంతా మరి దేవుడు మనల్ని చక్కగా పోషించులాగున మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రత్యేకంగా ఈరోజు చెప్పిన వర్తమానం ఏంటంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల. యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడనే సత్యాన్ని అనేక మంది తెలుసుకొనిలాగున మరి ప్రకటన గ్రంథంలోని కొన్ని ప్రత్యక్షతలు దేవుడు తన వాక్శక్తిని దయచేసి అద్భుతంగా తన దాసుని వాడుకున్నారు. యూదా గోత్రపు సింహం గురించి చెప్పినప్పుడైతే నా మనసు అయితే ఎంత పులకరించిపోయిందో నేను చెప్పలేను అనమాట. నాకు ఎంతో ఇష్టం. చాలా చాలా అద్భుతంగా చెప్పారు దైవజనులు, దైవదాసులు. ఎంతో నిరాశతో నిస్పృహతో వచ్చినప్పటికీ చాలా బాగా చెప్పారు. ఆత్మీయంగా ఎదుగుదల, చాలా అన్ని మాటలు మంచిగా ఉన్నాయి. యూదా గోత్రపు సింహం గురించి చాలా బాగా చెప్పారు అయ్యగారు. వాక్యం నేను ఎక్కడ ఎప్పుడు వినలేదు. చాలా బాగుంది. ఆత్మీయంగా బాగా నేను ఎదిగాను. ఎంతో బాధలో, నిరాశలో, నిస్పృహతలో వచ్చినప్పుడు దేవుడు నన్ను చాలా తాకాడు. చాలా బాధ దిగులుతో వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను బాగా అద్భుతంగా వాక్యం ద్వారా మాట్లాడారు. చాలా సంతోషంగా ఉందండి. రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదు, నిత్యత్వం లేదు.
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. 3 days మీటింగ్స్లో మేము చాలా అద్భుతమైన వాక్యాన్ని విన్నాము. మరి స్తుతి ఆరాధన ద్వారా మేము చాలా ఎక్స్పీరియన్స్ చేశాము. చాలా అద్భుతంగా జరుగుతుంది స్తుతి ఆరాధన. వర్షిప్ చాలా గంభీరంగా, వాక్యం చాలా అద్భుతంగా జరుగుతుంది. స్లైడ్స్ వేసి మరి స్క్రీన్స్లో చెప్తున్నారు. చాలా బాగా దేవునిలో ఆనందించాము. మరి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించి పంపించడము చాలా ఆనందంగా ఉంది. యెహోవా ఈరే 2వ రోజు వాక్యం కూడా చాలా ఆత్మీయంగా ఉంది. 7 గ్రంథాల గురించి. ఇవాళ 3వ రోజు తుమ్మ చెట్టు అనగా మనలో ఉన్న ముళ్ళు గురించి చాలా ఆత్మీయంగా వివరించారు. ఈ మీటింగ్స్కి మేము గత 2 రోజుల నుంచి వస్తూ ఉన్నాము. ఎంతో ఆధ్యాత్మికమైన మేలులు, దేవుని యొక్క శక్తిని వాక్య ప్రవాహంలో మేము అనుభవించగలిగాము. సమస్త మహిమ ఘనత దేవునికే కలుగునుగాక. పాస్టర్ గారు వాక్యం చాలా బాగుంది. మరి ఎంతో భారం కలుగుంది కనుక వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడింది. మనుషులు ఎలా జీవించాలనేది, ఏ విషయాల్లో నలిగిపోతున్నారు, ఎక్కడ పాడైపోతున్నారనో, మరి దైవ సేవకులు మాట్లాడినంతసేపు ఆత్మల పట్ల, ప్రజల పట్ల ఎంతో బాధ కలిగి, భారం కలిగి ఒక్కొక్క మాట చెప్తుంటే ఎందరో జీవితాలు బాగుండాలని సేవకులు చెప్తున్న మాటలు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. చాలా భారం కలిగిన సేవకులని నాకు అనిపించింది. ఆత్మకు కలిగే మేలును బాగా వాక్యాన్ని వివరించగలుగుతున్నారు. వాళ్ళ మార్గాలను బట్టి దేవునికి ఇస్తాం. ఈ రోజు తుమ్మకర గురించి దైవజనులు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ఎంతో బలపరచబడ్డాను. దేవుడు ఈరోజు మాతో మాట్లాడాలనే వచ్చాము విశ్వాసంతో, కానీ దేవుడు మాతో మాట్లాడారు. మా జీవితాలు మార్చబడ్డాయి. ఈ రోజు వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను. వాళ్ళు చెప్పిన వాక్యం ఏంటంటే తుమ్మకర్ర. ఆ తుమ్మకర్ర కూడా అది ఎంతో ఆనందంగా ఉంది. నాకు కూడా ఇంకా వినాలనిపిస్తుంది ఈ సభలు. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టినప్పుడు, వెంబడించవలసినవి వెంబడించినప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. వాక్యం చాలా బాగా చెప్పారండి. ఆత్మీయంగా ఉంది. ఎంతసేపు ఉన్నా వినాలనిపిస్తుంది. నోవాహు గారి గురించి బాగా చెప్పారు. నోవాహు గురించి ఎన్నో ఆధ్యాత్మికమైన సంగతులు కూడా ఎంతో ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఎప్పుడూ విన్నటువంటి మంచి చిత్రాలతో ఉన్నటువంటి వాక్యం ఈరోజు చాలా దేవుడు నాతో మాట్లాడాడు అన్న భావం నాకు వచ్చింది. దైవజనులు మరి విజయవాడ నుంచి వచ్చి బృందము వాక్యాన్ని అద్భుతంగా దేవుని శక్తితో, ఆత్మశక్తితో అపోస్తలులు బోధించినట్లు సిలువ సందేశం వినిపించారు. అనేకులు మారు మనసు పొందారు. నోవాహు ఓడ గురించి దేవుడు ఎంతో అద్భుతంగా మా అందరికీ తెలియజేయించాడు అనమాట. మేము కూడా రక్షణ ఓడలోనికి ప్రవేశించాలని, అందరం కూడా కుటుంబం అందరం కూడా రక్షించబడాలని, ఆ యొక్క శాంతి కలిగి జీవించాలని మేమందరం కూడా నేర్చుకుని ఉన్నాము. ఓడ గురించి బాగా చెప్పాడు. ఇంకా ఆత్మీయంగా సత్యాలు చాలా తెలియపరిచారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇలాంటి మీటింగ్స్ మళ్ళీ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సేవకులు భూప్రపంచం అంతా వాడబడాలి. ఎందుకంటే చాలా లోతైన మర్మాలు చెప్పారు అన్న చెప్పారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. కానీ మేమైతే 4 రోజులు చాలా ఆనందించాము. మాకైతే చక్కగా మంచి బిర్యానీ పెట్టినట్టు అనిపించింది ఆత్మీయ జీవితానికి. మరి ఫస్ట్ రోజు అయితే మేము అబ్రహాం గురించి విధేయత నేర్చుకున్నాము. సెకండ్ రోజు ప్రకటన గ్రంథం గురించి నేర్చుకున్నాము. అలాగే నిన్న తుమ్మకర్ర గురించి చాలా బ్రదర్ గారు బాగా వర్ణించి చెప్పారు. అలాగే ఈ రోజు అయితే మేము నోవాహు వాడ గురించి నేర్చుకున్నాము. కానీ ప్రతిరోజు వర్షిప్లో దేవుడు మమ్మల్ని దర్శిస్తున్నాడు. చాలా వండర్ఫుల్గా ఈ మీటింగ్స్ జరిగినాయి. దేవుని నామానికి మహిమకరంగా. దేవుని వాక్యం చెప్పేటప్పుడు దైవజనులు ఎంతగానో మేము ఆదరించబడ్డాము, ఎంతో బలపడ్డాము. మేము కూడా ఆత్మీయంగా బలపడ్డాము. ఈ వాక్యం చాలా బాగుంది. వీడియోస్ ద్వారా ప్రజలకి ఒక దేవుని సువార్త చెప్పడం అనేది చాలా బాగుంది కాన్సెప్ట్. ఎందుకంటే తొందరగా మైండ్లోకి వెళ్ళటం కానీ దేవుణ్ణి అంగీకరించడం జరిగింది.